నేనా మాస్టారు? ఎవరైనా చెప్తాను మాస్టర్. హరి ఓం. ఇక్రాలకులంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. అనన్యశేషశరణం ప్రపద్యే. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వాసుదేవ మాస్టర్. వాస్తవ. తర్వాత విద్యాసాగర్ గారు లోపలికి రండి, నేను సౌండ్ తగ్గించేస్తాను. వాసుదేవాన్ని వాస్తవ, మీరిద్దరూ విడివిడిగా ఒక 3 to 5 minutes ఉండే ఆడియో క్లిప్ ఒకటి పంపిస్తారా? అలాగే అండి. బాగా వచ్చిన పద్యాలు మాత్రం చదవండి. ఓకే ఓకే అండి. రేపటికి పంపగలరా? రేపు పంపిస్తానండి. సుదర్శన స్తవంలో చదవచ్చు గురుగారు. ఏదైనా పర్లేదమ్మా, మీకు బాగా వచ్చింది. ఎన్ని పద్యాలు? 2 పద్యాలు, 3 నుంచి 5 నిమిషాలు. 3 నుంచి 5 నిమిషాలు. అలాగే గురుగారు, మీకు పంపించమంటారా? అవును, అలాగే గురుగారు. పోయిన క్లాస్లో ఈ పద్యం చెప్పుకున్నాం. సప్తవ్యాహృతులు 7 కొండలుగా నా స్వాంతంబు గర్భాలయోద్దీప్తత్వత్పదపీఠి నా ముఖమే దివ్య త్వదీయానన ప్రాప్తిన్ నిత్యముగాంచునద్దముగా నా పంచేంద్రియాల్ దివ్యలై తప్తాఘంబగు ప్రజ్ఞ అర్చకునిగా భావించెదన్ శ్రీపతి. 43. అక్కడి నుంచి కొనసాగిద్దాం. నీ పేరన్ రచయించు కావ్యమిది తండ్రి, తప్పులన్నిండినన్ నీ పాదాంగుళి చారురోచికల సందీప్తంబులై ఒప్పులై మా పాపాంధ మహాతమఃపటలమున్ మాయించి నీ చూట్కికిన్ దాపైయుంచును మా మనస్సులను సంతాపఘనమై శ్రీపతి. అది యుంచును యుంచును ఇందులో ఇందులో అది ఇందులో యుంచును. మ్యూట్ లో లేదు మీది, మ్యూట్ లో లేదు మీది. ఏంటన్నారు? లేదు మాస్టర్, మ్యూట్ లో పెట్టమన్నాను. సరే. ప్రతి చోట సమర్పణ శరణాగతి వ్యక్తం చేస్తూ సాగుతూ ఉంటుంది కదా ఈ శతకం అంతా. ముందు పద్యంలో ఏమన్నారనంటే నా సర్వస్వం నీదే అన్నట్టుగా మాట్లాడారు. అంటే నా సప్త వ్యాహృతులు, శ్వాసలో ఉన్నటువంటి 7 వ్యాహృతులు, మొత్తం నా ఇంద్రియాలు సమస్తము, నా హృదయము, ఇదంతా కూడాను మొత్తం నీదేనయ్యా నా బుద్ధి అర్చకుడు, ఇలాగా చెప్పుకుంటూ వచ్చారు. దానితో సమర్పణ చేస్తే పరిపక్వమైన మనస్సుతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీ పేరు పెట్టుకుని నేను ఈ కావ్యం రాస్తున్నాను, నీ పేరు మీద రచింపబడుతున్న కావ్యం ఇది. దానిలో తప్పులు ఉండొచ్చు,
తప్పులను నిండిన ఉంటే ఉన్నాయిలే. అవేమవుతాయి? ఒప్పులై అవన్నీ ఆ సరి అయినవి అయిపోతాయి. ఎలా? నీ పాదాంగుళి చారురోచికల సందీప్తంబులై, నీ కాలి గోళ్ల చివరి నుండి వెలుతురు వస్తూ ఉంటుంది. ఆ కాంతితో వెలిగింపబడి ఇవన్నీ కూడా సరి అయిన అర్థాలుగా, సరి అయిన శబ్దాలుగా భాసిస్తాయి. అలా అయిపోయి ఏం చేస్తాయి? మా పాపాంధ మహాతమఃపటలమున్ మాయించి, మేమేవో పాపాలు చేసి ఉంటాం తెలిసి తెలియక, అవన్నీ చిక్కటి చీకటి తెరల్లాగా మా అభివృద్ధికి అడ్డం నిలబడుతూ ఉంటాయి. వాటిని మాయించి నశింపచేసి, నీ చూట్కికిన్ దాపై ఉంచును మా మనస్సులను, నీ కడగంటి చూపు మా మీద పడటానికి, మా మనసుల మీద పడటానికి దాపై ఉంచును, దగ్గరగా ఉంచుతాయి, కొని ఉంచుతుంది. ఏమిటిది? ఈ కావ్యం. ఎలా చేస్తోంది? సంతాపఘనమై శ్రీపతి. నాకేదైనా మరీ దుఃఖం ఉన్నట్లయితే ఆ దుఃఖాన్ని పోగొట్టి, సంతాపాన్ని పోగొట్టి ఇంత పని చేస్తోంది. భావం అది. నీ పేరు మీద రచింపబడుతోంది ఇది. దానిలో ఏదైనా తప్పున్నా, పోనీ చాలా తప్పులున్నా, అవన్నీ కూడాను నీ కాలి గోళ్ల కాంతి మీద పడి, అర్థాత్ నీ దయ వలన ఒప్పులై సరి అయినవిగా అయి మారి, మా పాపాలనేటటువంటి చీకటి తెరలని తొలగింపచేసి, నశింపచేసి, నీ చూపు మా మీద, మా మనస్సు మీద, అర్థాత్ మా హృదయం మీద పడేలాగా మమ్మల్ని నీకు దగ్గరగా ఉంచుతుంది కావ్యం. ఈ మొత్తంలో అది సంతాపఘనమై అన్నారు. అంటే మన సంతాపాన్ని, మన వేదనని పోగొడుతుంది అని. కిరణ్య, కవిత గారు, మీరు కూడా ఒక 5 నిమిషాల వాయిస్ క్లిప్ ఒకటి కావాలి. మీకు బాగా వచ్చిన పద్యాలు ఒక 3 నుంచి 5 నిమిషాలు అనుకోండి. అది రికార్డ్ చేసి పంపించండి. అలాగేనండి. అంటే శ్రీపతిలేనండి? ఏదైనా మీకు బాగా వచ్చింది. అలాగే. వాస్తే కిరణ్య, వాస్తవ నీ పేరన్ రచించు కావ్యమిది తండ్రి, నీ పేరన్ రచించు కావ్యమిది తండ్రి, తప్పులన్నిండినన్ నీ పాదాంగుళి చారురోచికల సందీప్తంబులై ఒప్పులై, నీ పాదాంగులి చారురోచికల సందీప్తంబులై ఒప్పులై, మా పాపాంధ మహాతమః పటలమున్మాయించి, మా పాపాంధతమః పటలముల్ మా పాపాంధ మహాతమః పటలమున్మాయించి, నీ చూక్కికిన్ దాపై ఉంచును మా మనస్సులను, నీ చూడ్కికిన్ దాపై ఉంచును మా మనస్సులను, సంతాపఘ్నమై శ్రీపతి. సంతాపఘ్నమై శ్రీపతి, నీ పేరన్ రచించు కావ్యమిది తండ్రి, నీ పేరన్ రచయించు కావ్యమిది తండ్రి, తప్పులన్నిండినన్ నీ పాదాంగుళి చారురోచికల సందీప్తంబులై ఒప్పులై,
మా పాపాంధ మహాతమ పటలమున్మాయించి నీ చూట్కి కిందాపై ఉంచును మా మనస్సులను సంతాపఘ్నమై శ్రీపతి. ఒక్క స్ట్రెచ్ లో తప్పులన్నిండిన నీ పాదాంగులి చారు రోజుగల సందీప్తంబులై ఒప్పులై మా పాపాంధ మహాతమ పటలమున్మాయించి నీ చూట్కి కిందాపై ఉంచును మా మనస్సులను సంతాపఘ్నమై శ్రీపతి. కవిత గారు. వాసుదేవండి. ఉమ్. నీ పేరన్ రచించు కావ్యమిది తండ్రి, తప్పులన్ నిండినన్ని పాదాంగులి చారు రోచికెల సందీప్తంబులై యొప్పులై మా పాపాంధ మహాతమః పటలమున్ మా పాపాంధ మహాతమః పటలమున్ మాయించి నీ చూడ్కికిన్ తాపయ్యుంచును మా మనస్సులను సంతాపఘ్నమై శ్రీపతి. దాపై ఉంచును సంతాపఘ్నమై. దాపయ్యుంచును మా మనస్సులను సంతాపఘ్నమై శ్రీపతి. ఓకే, ఖ్యాతి. ఉందా? ఓకే, తర్వాతి పద్యానికి వెళ్ళిపోతున్నాను. నీదౌ శయ్య అహీన వక్ర తనువు, ఎందే దోషముం పొందెనే, ఎందు ఏ దోషమున్ పొందెనే, ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయిని ఆర్జించగా, నాదౌ శయ్య అహీన వక్రతలు నానాజీవ రక్షాబ్ధియౌ నీ దివ్యార్ద్ర కటాక్షమంది గుణ సందీప్తిన్గనున్ శ్రీపతి. మళ్ళీ చూడండి. నీదౌ శయ్య అహీన వక్రతనువు, ఎందే దోషమున్ పొందెనే, ఎందు ఏ దోషమున్ పొందెనే, ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయిని ఆర్జించగా. అంతవరకు ఒకటి. నాదౌ శయ్య అహీన వక్రతలు నానా జీవ రక్షాబ్ధియౌ నీ దివ్యాద్ర కటాక్షమంది గుణ సందీప్తిన్గనున్ శ్రీపతి. ఈ శయ్య అన్న దగ్గర ఒక తాళం చెవి ఉంది. స్వామికి శయ్య ఏంటి? బెడ్డింగ్ ఏంటి? ఆదిశేషుడు. పెద్ద పాము. ఆదిశేషుడు. పాము. పాము శరీరం ఎలా ఉంటుంది అని అంటే వంకలుగా ఉంటుంది. అంటే పోనీ అది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రైట్ గా ఉన్నా దాని నేచరే అంత వంకరగా చలిస్తుంది. కదిలేటప్పుడు బాగా వంపులు వచ్చేస్తాయి. నీదో శయ్య, నీ బెడ్డింగ్ ఉంది చూసావు, అది అహీన వక్ర తనువు. తనువు శరీరం. నీ శయ్య యొక్క శరీరం ఎలాంటిదంటే అహీన వక్ర అన్నది ముందు విశేషం. దానికి వంకలు ఉన్నాయి. అవి కూడా ఎలాంటి వంకలు? హీనము అంటే తక్కువ కదా, అహీనము అన్నారు. అంటే దాని వంకలు బాగా గొప్పవి. అయినా కానీ
ఎక్కడైనా సరే ఏ దోషము, ఎలాంటి దోషాన్నైనా పొందిందా? లేదుగా. అంత మాత్రం కాకుండా అది ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయిని ఆర్జించగా వంకలుంటే ఉన్నాయి, కానీ ఆ ఆదిశేషుడు ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయిని ఆర్జించగా అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆదిశేషువు పెద్ద శాబ్దికుడట, ఐ మీన్ శాస్త్రవేత్త అట, శబ్దాన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త. అంటే మనకి అక్షరాలు ఎలా వచ్చాయి ఇవి చెప్పేటప్పుడు దాన్ని ఏదో అంటారు, చెప్తాను. శివుడు తాండవం ఆడేటప్పుడు ఈ ఢక్క మోగిస్తాడే, ఆ శబ్దంలోంచి వచ్చాయి అని చెప్తారు. దాన్ని ఏదో సూత్రాలని చెప్తారు, నాకు గుర్తు రావట్లా. అంటే ఢక్క ఎలా మోగుతుందో సంస్కృతం నేర్పించేటప్పుడు అలాంటి సూత్రాలు నేర్పిస్తారు. నాకు నోరు రావడం లేదు ఇప్పుడు చెప్పడానికి. డమరకం కాదా మాస్టర్? అమ్మా, డమరకం కాదా మాస్టర్? ఢమరుకమే. ఆ సూత్రాలకు ఒక పేరు ఉన్నది. పతంజలి యోగ సూత్రాలు. యోగం కాదు, ఆ, మళ్ళీ చెప్తానులేండి. అలాగే వ్యాకరణం రాసినటువంటి పాణిని ఉన్నారు చూడండి, సంస్కృతం నేర్చుకోవడానికి పాణినీయ సూత్రాలు అని చెప్పి అవి ఇంకొన్ని. ఆ పాణిని కూడాను శేషుని అవతారంగా చెప్తారు. ఇక్కడ ఏం ప్రస్తావన చేస్తున్నారు అని అంటే ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయిని ఆర్జించగా అన్నారు. అంటే తన పూత్కారంలోంచి పుట్టినటువంటి శబ్దమే అది శాస్త్రం అయ్యిందే, అది కూడా గొప్ప శాస్త్రం అయ్యింది కదా. భాషకి భావానికి ఆలంబనగా నిలబడిన శాస్త్రం, ఆధారంగా నిలబడిన శాస్త్రం. ఆయన ఒక శాస్త్రవేత్త అయ్యారు కదా, ఆ స్థాయిని పొందారు కదా, వంకరుంటే ఏం పోయింది? ఈ కావ్యంలో నాదం శయ్య. ఇక్కడ కావ్యంలో శయ్య ఏంటి అని అంటే నేను స్పష్టంగా వివరించి చెప్పలేను. అది నడిచే తీరు, శబ్దాల పొహళింపు అంటామే, పొందిక, చదివేటప్పుడు ఇన్బిల్ట్ గా వచ్చేటటువంటి మ్యూజికల్ టోన్, రిథమ్. ఇది మనం ఏదో సంగీతం కట్టి పాడట్లేదు, అందులో ఉన్న భావాన్ని బట్టి వస్తుంది. అదంతా కలిపి శయ్య అనుకోండి. ప్రతి కావ్యంలోనూ శయ్య అని ఒకటి వివరించి చెప్తారు కావ్య లక్షణాల్లో. ఈ కావ్యంలో నాదైనటువంటి శయ్య ఉందే, శైలి ఉన్నదే, అది అహీన వక్రతలు, చాలా లోపాలతో ఉంది. అయితేనేంలే కానీ నానాజీవ రక్షాబ్ధియో, నువ్వెలాంటి వాడివి? నానా జీవ రక్షాబ్ధివి అంటే నువ్వు సముద్రం లాంటి వాడివి. సముద్రం నీ రూపంలో అలా కాదు, సముద్రం రూపంలో నువ్వు ఉండి నానా జీవులని రక్షిస్తూ ఉన్నావు, ఎన్నో రకాల జీవులని రక్షిస్తూ ఉన్నావు. నీ సముద్రం ఏమిటిది అని అంటే అది కరుణా సముద్రుడివి నువ్వు. మరి అలాంటి నీ దివ్యార్ద్ర కటాక్షం అంది ఆయనకి మనందరి మీద ఎనలేని ప్రేమ. ఆ కంటి కొసల్లోంచి ప్రేమ కారుణ్యం చిందుతూ ఉంటుందిట. అదిగో ఆ కటాక్షాన్ని పొంది దానిలో ఎన్ని లోపాలున్నా అవి కూడా ఏదో గుణాలుగా, మంచి లక్షణాలుగా వెలుగొందుతాయి, మమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఇది అర్థాత్ నువ్వు దయాసముద్రుడివి కాబట్టి నేను అనే మాటలో, నేను ప్రకటించే భావంలో ఏదైనా లోపమున్నా
నీ దయ చేత అది వెలుగొందుతుంది. మీన్స్ ఇట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ క్వాలిఫైడ్. చదివే వాళ్ళని వినే వాళ్ళని ఒక మెట్టు ఎక్కించటానికి ఉపయోగపడుతుంది, మమ్మల్ని రక్షిస్తుంది. ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. ఉమాదేవి గారు. వాసుదేవ గురువు గారు. వాస్తవమ్మ. నీదౌ సెయ్య నీదౌ సెయ్య అహీన వక్రత నువ్వు. యహీన వక్రత నువ్వు. అహీన అంటున్నాను. అహీన కలిపి చెప్పేట్లయితే నీదౌ సెయ్య అహీన యా వచ్చేస్తుంది కలిపితే. ఓకే. నీదౌ సెయ్య నీదౌ సెయ్య అహీన వక్రత నువ్వు. అహీన వక్రత నువ్వు. ఎందే దోషము పొందెనే. ఎందే దోషముం పొందెనే. ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయిని ఆర్జించగా. ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయిని ఆర్జించగా. నాదౌ సెయ్య నాదౌ సెయ్య అహీన వక్రతలు. అహీన వక్రతలు. నానాజీవరక్షాబ్ధియౌ నీ దివ్యాద్ర కటాక్షమంది. నానాజీవ రక్షాబ్దియౌ నీ దివ్యార్ద్ర కటాక్షమంది. గుణసందీప్తిన్ గనున్ శ్రీపతి. గుణసందీప్తిన్ గనున్ శ్రీపతి. నీదౌ సెయ్య అహీన వక్రత నువ్వు. నీదౌ ఎందే దోషము పొందెనే. నీదౌ సెయ్య అహీన వక్రతనువెందే తనువు దగ్గర నేను విడదీసుకున్నాను. అహీన వక్రత నువ్వు ఎందే దోషము పొందెనే. అహీన వక్రతనువు వెందే దోషం పొందెనే. ఎందు ఏ దోషమున్ పొందెనే. ఎందు ఏ దోషం. అహీన వక్రతనువు ఎందే ఏ దోషం పొందెనే. చూడండి, దోషముం పొందెనే. దోషముం పొందెనే. ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయిని ఆర్జించగా. ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయిని ఆర్జించగా. మదౌ సెయ్య అహీన వక్రతలు నానాజీవ రక్షాబ్ధియౌ నీ దివ్యార్ద్ర కటాక్షమంది. గుణసందీప్తింగనున్ శ్రీపతి. నాదౌ సెయ్య అహీన వక్రతలు నానా జీవ రక్షాబ్దియౌ నీ దివ్యార్ద్ర కటాక్షమంది. గుణ సందీప్తిన్ గనున్ శ్రీపతి. ఖ్యాతి. గురువు గారు. చెప్పగలవా? విన్నావా? ఫస్ట్ చెప్తాను గురువు గారు. నీదౌ సెయ్య అహీన వక్రతనువు ఎందే దోషముం పొందెనే. ప్రాదుర్భూత విశేష శబ్దగత శాస్త్రస్థాయినార్జించగా. నాదౌ సెయ్య అహీన వక్రతలు నానా జీవ రక్షాబ్దియౌ నీ దివ్యార్ద్ర కటాక్షమంది. గుణ సందీప్తిన్ గనున్ శ్రీపతి. తర్వాత వరుసగా 5 పద్యాలు. వాటిని మనం విడిగా కూడా చదువుకోవచ్చు. పంచాయుధ స్తుతిలాగా వస్తుంది.
అంటే స్వామికి 5 ఆయుధాలు ఉన్నాయంటారు కదా, శంఖం, చక్రం, గద, విల్లు, ఖడ్గం. వాటి గురించి ఒక్కొక్క పద్యం వరుసగా ఉంటుంది. ముందుగా శంఖం. ఏ శంఖంబు, ఖ్యాతి నువ్వే చెప్పామా. ఏ శంఖంబు ఏ శంఖంబు దిగంతరాళ దిగంతరాళ దితిసు దితిసు హృద్భేదనాంహక్రియా ప్రాశస్త్యంబు హృద్భేద నాంహక్రియా ప్రాశస్త్యంబు వహించి ఏ శంఖంబు ఏ శంఖంబు దిగంతరాళ దితిసు హృద్భేదనాంహక్రియా ప్రాశస్త్యంబు వహించి దిగంతరాళ దితిసు హృద్భేద నాంహక్రియా ప్రాశస్త్యంబు వహించి వెన్నెలలు జారన్నవ్వు వెన్నెలలు జారన్నవ్వు త్వత్పూరితంబు ఆ శంఖోద్గత కమ్రనాదమది శంఖోద్గత కమ్రనాదమది భక్తానీక విఘ్నఘ్నమై ఆశీర్వాదములిచ్చుగాక ప్రణవవ్యాహారమై శ్రీపతి. ఒకసారి టూకీగా అర్థం చూసుకుందాం. దితి అంటే రాక్షసుల తల్లి. దితిసు అన్న మాట దగ్గర అర్థం ఏంటంటే రాక్షసులు, దితి పుత్రులు. శంఖం అంటే తెలుసు. అంతరాళం అని అంటే స్పేస్ అన్నమాట. దిక్కుల మధ్యన ఉన్నటువంటి స్పేస్ దిగంతరాళం. హృద్భేదనాంహక్రియ. హృద్భేదన అంటే హృదయము భేదించటం. అంహక్రియ అన్నారు, అక్కడ కొంచెం చూడాలి. హృద్భేదనాంహక్రియా ప్రాశస్త్యంబు అంటే ఆ పనిలో అది పేరు పొందింది, ప్రాశస్త్యం వహించింది అంటే కీర్తి పొందింది. ఆ పని చేస్తూ ఏంటనంటే వెన్నెలలు జారన్నవ్వు అన్నారే. అంటే శంఖం శబ్దం వచ్చేటప్పుడు దాన్ని ఒక శంఖము యొక్క నవ్వుగా భావిస్తున్నారు అనుకుందాం. వెన్నెల కురిసినట్టుగా అది అరుస్తుంది, శబ్దం చేస్తుంది. ఆ శబ్దం ఎక్కడెక్కడ ఉన్నటువంటి రాక్షసుల గుండెల్ని బద్దలు చేస్తుంది. ఆ పనిలో శంఖానికి పేరు పెట్టింది. పేరు త్వత్పూరితంబు నీ చేత పూరింపబడిన ఆ శంఖోద్గత కమ్రనాదమది. శంఖోద్గత శంఖం నుంచి వస్తూ ఉన్నటువంటి కమ్ర చెవులకింపైన నాదమది, శబ్దమది. భక్తానీక భక్తుల సమూహానికి ఉన్నటువంటి విఘ్నఘ్నమై విఘ్నాలను తొలగించేదై ఆశీర్వాదములిచ్చుగాక ఆశీర్వదిస్తుంది గాక. ఎలా అనంటే అక్కడైనా ఇక్కడైనా అది ప్రణవవ్యాహారమై శ్రీపతి అన్నారు. శంఖనాదం ఏంటి అని అంటే ప్రణవనాదం అంటారు. అందుకని మంచి పనులు చేసేటప్పుడు అంతా కూడాను శంఖం పూరిస్తారు చూడండి చాలా పనులకి. ఇక్కడ ఇందులో హృద్భేదన అంహక్రియ, ఇక్కడ నాకు అన్వయం సరిగ్గా తెలియలేదు. ఒకసారి ఇది వెరిఫై చేసుకుని మళ్ళీ చెప్తాను. భావం అయితే అది త్వత్పూరితంబు నీ చేత పూరింపబడినదై ఆ శంఖోద్గత కమ్రనాదం అది. ఆ శంఖం నుండి వినిర్గమించేటటువంటి హాయైన నాదం రెండు పనులు చేస్తోంది. అటువైపేమో
దితిపుత్రుల రాక్షసుల గుండెల్ని బద్దలు కొడుతోంది, ఇటు ప్రక్కన నీ భక్తుల విఘ్నాలని తొలగిస్తోంది. అలాంటి శబ్దం, ఓంకారమైనటువంటి ఆ శబ్దం మాకందరికీ ఆశీర్వాదములిచ్చుగాక, మమ్మల్ని ఆశీర్వదించాలి అని ప్రార్థన. ఏ శంఖంబు ఎవరు పిల్లలు ఎవరున్నారు? ఓకే, కవిత గారు. వాసుదేవ్. ఏ శంఖంబు ఏ శంఖంబు దిగంతరాళ దిగంతరాళ దితిసో హృద్భేదనాంహ క్రియా ప్రాశస్త్యంబు వహించి దితిసు వృద్భేద నాంహ క్రియా ప్రాశస్తంబు వహించి వెన్నెలలు జారన్నవ్వు వెన్నెలలు జారన్నవ్వు త్వత్పూరితంబు ద్వత్పూరితంబు త్వత్పూరితంబు త్వత్పూరితంబు ఆ శంఖోద్గత కమ్రనాదమది ఆ శంఖోద్గత కమ్రనాదమది భక్తానీక విఘ్నఘ్నమై భక్తానీక విఘ్నఘ్నమై ఆశీర్వాదములిచ్చుగాక ఆశీర్వాదములిచ్చుగాక ప్రణవవ్యాహారమై శ్రీపతి ప్రణవవ్యాహారమై శ్రీపతి. లక్ష్మీనారాయణ గారు. ఆశయమండి. ఏ శంఖంబు దిగంతరాళదితి సౌహృద్భేదనాంహ క్రియా ప్రాశస్త్యంబు వహించి వెన్నెలలు జారన్నవ్వు ఏ శంఖంబు దిగంతరాళదితి సుహృద్భేద నామక్రియా ప్రాశస్త్యంబు వహించి వెన్నెల జారన్నవ్వు త్వత్పూరితంబు ఆ శంఖోద్గత కమ్రనాదమది తత్పూరితంబు ఆ శంఖోద్గత కమ్రనాదమది భక్తానీక విఘ్నఘ్నమై ఆశీర్వాదములిచ్చుగాక ప్రణవవ్యాహారమై శ్రీపతి భక్తానీక విఘ్నఘ్నమై ఆశీర్వాదములిచ్చుగాక ప్రణవ వ్యాహారమై శ్రీపతి. ఓకే, తరువాతి పద్యానికి వెళ్ళిపోదాం. పర్వాలేదు కదా, కొంచెం వేగం పెంచుదామని. ఇందులో మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, ఈ పదానికి అర్థం ఏంటి, అన్వయం ఎక్కడ అని ఆలోచిస్తున్నాను, కానీ రైట్ నో తట్టడం లేదండి. అది మళ్ళీ చెప్తాను. బాకీ నెక్స్ట్ చక్రం. ఇది మనం సుదర్శన స్తవం చెప్పేటప్పుడు చెప్పుకున్న భావం ఇక్కడ కూడా కనపడుతుంది. ఏ చక్రంబు ఖ్యాతి. ఏ చక్రంబు యుగాంత వన్హి పరివేషేచ్ఛ సముద్భ్రాంతిమత్ ప్రాచుర్యస్థితిన్ ఎండుగడ్డి వలె దైత్యానీకమున్ కాల్చును ఆ చక్రంబు దినేశ కాంతి కిరణవ్యాప్తిన్ మహస్ఫూర్తిమై బ్రోచున్
బ్రోచున్ మమ్ముల మమ్ముల యక్ష రాక్షసతతిన్ యక్ష రాక్షసతతిం పోకార్చి బోకార్చి ఇక్కడ తీస్తే పోకార్చి ప పోకార్చి ఓ శ్రీపతి. ఓ శ్రీపతి. ఇది సుదర్శన స్తవం చాలాసేపు మాట్లాడాం మనం. చక్రం తిరుగుతూ ఉంటే మంట తిరుగుతూ ఉన్నట్టుగా, జ్వాల తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక కాంతి వలయం కనిపిస్తుంది. దాని ప్రభావం ఎంత అంటే, బాగా వెలుగుతూ ఉన్నటువంటి జ్వాల గడ్డిని ఎలా అయితే కాల్చిపడేస్తుందో, సుదర్శన చక్రము యొక్క అగ్నిశిఖల అంచుల్లో పరిధిలో వెలిగేటటువంటి కాంతి వలయం రాక్షస సమూహాల్ని కూడా నశింపచేస్తుంది, అతి సులభంగా నశింపచేస్తుంది అని భావం. ఆ చక్రమే దినేశ కాంతి కిరణ వ్యాప్తిన్, దినేశుడు సూర్యుడు, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు ఎలా అయితే వ్యాపిస్తాయో, ఈ చక్రం నుండి వచ్చేటటువంటి కాంతి కూడా అలా వ్యాపించి మహస్ఫూర్తిమై అలాంటి సూర్యులను అందరినీ కూడా వెలిగించేది అయి మమ్ముల బ్రోచున్, మమ్మల్ని రక్షించుగాక. ఏం చేసి అంటే, యక్ష రాక్షస తతిన్ పోకార్చి, యక్షులు రాక్షసులు వీళ్ళు బయట ఉన్నారు, లోపల ఉన్నారు, వాళ్ళందరినీ కూడాను నశింపచేసి మమ్మల్ని రక్షించుగాక అని ప్రార్థన. ఏ చక్రంబు కిరణ్య ఏ చక్రంబు యుగాంతవన్హి పరివేషేచ్ఛా యుగాంతవన్హి పరివేషేచ్ఛా సముద్భ్రాంతిమత్ ప్రాచుర్య స్థితిన్ సముద్భ్రాంతిమత్ ప్రాచుర్య స్థితిన్ ఎండుగడ్డివలె ఎండుగడ్డివలె దైత్యానీకమున్గాల్చునో దైత్యానీకమున్గాల్చును ఆ చక్రంబు ఆ చక్రంబు దినేశ కాంతి కిరణం వ్యాప్తిన్ దినేశ కాంతి కిరణ వ్యాప్తిన్ మహస్ఫూర్తిమై మహస్ఫూర్తిమై బ్రోచున్ మమ్ముల బ్రోచున్ మమ్ముల యక్ష రాక్షస తతింబోకార్చి ఓ శ్రీపతి. యక్ష రాక్షసతతింబోకార్చి ఓ శ్రీపతి. ఏ చక్రంబు యుగాంతవన్హి పరివేషేచ్ఛా సముద్భ్రాంతిమత్ ప్రాచుర్య స్థితి నిండుగడ్డివలె దైత్యానీకమున్గాల్చునో ఏ చక్రంబు యుగాంతవన్హి పరివేషేచ్ఛా సముద్భ్రాంతిమత్ ప్రాచుర్య స్థితి ఎండుగడ్డివలె దైత్యానీకమున్గాల్చునో స్థితిన్ ఎండు, స్థితినెండు అనకరం రావాలి. ఆ చక్రంబు దినేశ కాంతి కిరణం వ్యాప్తిన్ మహస్ఫూర్తిమై బ్రోచున్ మమ్ముల యక్ష రాక్షస తతింబోకార్చి ఓ శ్రీపతి. ఆ చక్రంబు దినేశ కాంతి కిరణ వ్యాప్తి మహస్ఫూర్తిమై బ్రోచున్మమ్ముల యక్ష రాక్షస తతింబోకార్చి ఓ శ్రీపతి. మత్స్యధన్ రావు గారు. వాసుదేవ మాస్టర్. ఏ చక్రంబు యుగాంతవన్హి పరివేషేచ్ఛా సముద్భ్రాంతిమత్ ప్రాచుర్య స్థితిన్ ఎండుగడ్డి వలె దైత్యానీకమున్గాల్చునో
ఆ చక్రంబు దినేశ కాంతి కిరణౌ వ్యాప్తిన్మహస్ఫూర్తియై ప్రోచున్మమ్ముల యక్ష రాక్షసతతిం బోకార్చియో శ్రీపతి. మహస్ఫూర్తిమై, ఐ కాదు. తర్వాత ఉమాదేవి గారు, అమ్మ మీరు ఎక్కడ? వైజాగా? వాసుదేవ గురువు గారు. మీరు వైజాగ్? మాది ఖమ్మం. ఖమ్మమ్మ. ఆ. సరే అండి, చెప్పండి. ఏ చక్రంబు యుగాంతవన్హి పరివేషేచ్ఛా సముద్భ్రాంతి మత్ప్రాచుర్య స్థితిన్ ఎండుగడ్డి వలె దైత్యానీకమున్ గాల్చునో ఆ చక్రంబు దినేశ కాంతి కిరణ వ్యాప్తిన్ మహస్ఫూర్తి అయి ప్రోచున్మమ్ముల యక్ష రాక్ష సతతిం బోకార్చి ఓ శ్రీపతి. యక్ష రాక్షస తతిన్. యక్ష రాక్షస తతిం బోకార్చి ఓ శ్రీపతి. స్లైట్ డిఫరెన్స్ చూసుకోండి. మనం చదవటంలో యక్ష రాక్ష సతతిం బోకార్చి అనే అవకాశం ఉంది, అది రాకుండా చూడండి. యక్ష రాక్షస తతిం బోకార్చి ఓ శ్రీపతి. రామేశ్వరి గారు. వాసుదేవన్. ఏ చక్రంబు యుగాంతవన్ని పరివేషేచ్ఛా సముద్భ్రాంతి మత్ప్రాచుర్య స్థితిన్ ఎండుగడ్డి వలె దైత్యానీకమున్ గొల్చునో ఆ చక్రం దైత్యానీకమున్ గాల్చునో ఆ చక్రంబు దినేశ కాంతి కిరణ వ్యాప్తిన్ మహస్ఫూర్తిమై బ్రోచున్ మమ్ముల యక్ష రాక్షస తతిం పోకార్చియో శ్రీపతి. ధనలక్ష్మి గారు. వాస్తవ గురువు. ఏ చక్రంబు యుగాంతవన్హి పరివేషేచ్ఛా సముద్భ్రాంతి మత్ప్రాచుర్య స్థితిన్ ఎండుగడ్డి వలె దైత్యానీకమున్ గాల్చునో ఆ చక్రంబు దినేశ కాంతి కిరణౌ వ్యాప్తిన్ మహాస్ఫూర్తిమై ప్రోచున్ మమ్ముల యక్ష రాక్షస తతిం బోకార్చియో శ్రీపతి. సాగర్ గారు. వాస్తవన్. ఏ చక్రంబు యుగాంతవన్హి పరివేషేచ్ఛా సముద్భ్రాంతి మత్ప్రాచుర్య స్థితిన్ ఎండుగడ్డి వలె దైత్యానీకమున్ గాల్చునో ఆ చక్రంబు దినేశ కాంతి కిరణౌ వ్యాప్తిన్ మహస్ఫూర్తిమై రోచున్ మమ్మున యక్ష రాక్షస తతింబోకార్చియో శ్రీపతి. ఖ్యాతి. ప్రాణాపాయ గదంబు దైత్యులకు. నెక్స్ట్ గద గురించి. కౌమోదకి దీని పేరు. చక్రం పేరేంటి? సుదర్శన మాస్టర్. శంఖం. సుదర్శన చక్రం. శంఖం. పాంచజన్య శంఖం. ఖ్యాతి. ప్రాణాపాయ గదంబు దైత్యులకు దివ్య శ్రేణికి నిశ్చల స్థూణాకారము. దివ్య శ్రేణికి నిశ్చల స్థూణాకారము. అక్కడ ప్రింట్ లో దివ్య శ్రేణి అని ఉన్నది, కానీ నేను దివ్య శ్రేణి అనటం ప్రిఫర్ చేస్తున్నాను. ఎంచేత అని అంటే కాస్త కళ్ళు మూసుకుని చదివితే దీర్ఘం వస్తోంది, ఛందోభంగం లేదు. నా దగ్గర ఉన్న ఓల్డెస్ట్ ప్రింట్ లో కూడాను అక్కడ పొల్లు ఉందా లేదా అన్నట్టుగా ఉంది. ఆ ప్రింట్ ఉన్నది అనుకుంటున్నాను, అర్థమేం మారదు. దివ్య శ్రేణికి నిశ్చల స్థూణాకారము. దివ్య శ్రేణికి నిశ్చల స్థూణాకారము.
రక్షణము సుఖ విస్తోమాళికి రక్షణము సుఖ విస్తోమాళికి ఆరోగ్యదత్రాణ స్వాదువు ఆరోగ్యదత్రాణ స్వాదువు బ్రోచుగావుత బ్రోచుగావుత కనత్ కౌమోదకీ నామక శ్రేణీబద్ధ మహామహస్సు గణత్ కౌమోదకీ నామక శ్రేణీబద్ధ మహామహస్సు కనత్ కౌమోదకి కలిపితే గణత్ కౌమోదకి మనం విడతీద్దాం. కనత్ కౌమోదకీ నామక కనత్ కౌమోదకీ నామక ఉమ్, శ్రేణీబద్ధ మహామహస్సు ఉమ్. పెలుచన్ శ్రీమంతమై శ్రీపతి. ఓకే, శ్రీపతి కౌమోదకీ నామక శ్రేణీబద్ధ మహామహస్సు అంటే మహస్సు అని అంటే తేజస్సు అండి ఒక అర్థంలో. మహామహస్సు గొప్ప తేజస్సు. అది ఎలాంటిది? శ్రేణీబద్ధము అన్నారు. వరుసలు కూర్చున్నట్టుగా తేజస్సు అలా వెలువడుతోంది అని గద నుంచి. ఆ గద పేరేంటి? గద ఏమో మొదటి లైన్లో అన్నారు, గద అన్న శబ్దం. దాని పేరేంటి అంటే కౌమోదకీ నామకము అని 3వ లైన్లో చెప్తున్నారు. అదేంటిది అని అంటే వరుసలు కూర్చున్నటువంటి గొప్ప తేజస్సు అన్నమాట. అది పెలుచన్ శ్రీమంతమై గొప్ప శుభాలతో కూడుకున్నదై బ్రోచుగావుత రక్షించుగావుత. ఎలాంటిదా గద? దైత్యులకు ప్రాణాపాయ గదంబు, రాక్షసులకి ప్రాణాపాయం తెచ్చిపెడుతుంది. దివ్య శ్రేణికి నిశ్చల స్థూణాకారము. దివ్యులు ఎవరు అని అంటే దేవతలు. ఈ దేవతల వరుసలకి అని అంటే దేవతల సముదాయానికి అది ఆధారంగా స్థూణము అని అంటే పిల్లర్ అన్నమాట. పిల్లర్ లాగా నిలబడినటువంటిది ఇది గద. సుకవిస్తోమాళికి రక్షణము. ఈ కవులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గుంపుకంతా కూడా ఇది రక్షణము, రక్షణ కల్పిస్తుంది. ఇంకా ఆరోగ్యద త్రాణస్వాదువు, ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. ఆస్వాదయోగ్యమైనది అని. త్రాణస్వాదువు అని అంటే గద ఏంటి ఆస్వాదయోగ్యం కావడం ఏంటి? ఇది ఆలోచించాల్సిన విషయమే. అంటే దాని నుండి వెలువడేటటువంటి కాంతి మనం స్వీకరించటానికి, దాని వెలుగులో విషయాలని తెలుసుకోవటానికి తగినట్లుగా ఉంటుంది అన్నది భావం. అలాంటి గద మమ్మల్ని రక్షించు, బ్రోచుగావుత రక్షించు కావుత. ప్రాణాపాయ గదంబు దైత్యులకు ఖ్యాతి. ఈ ఫస్ట్ చెప్పేది పిల్లల్నే చెప్పమంటున్నాను. ప్రాణాపాయ గదంబు దైత్యులకు దివ్య శ్రేణికి నిశ్చల స్థూణాకారము. దివ్య శ్రేణికి నిశ్చల స్థూణాకారము. రక్షణము సుఖ విస్తోమాళికి. రక్షణము సుఖ విస్తోమాళికి. ఆరోగ్యదత్రాణ స్వాదువు. ఆరోగ్యదత్రాణ స్వాదువు. బ్రోచుగావుత బ్రోచుగావుత కనత్ కౌమోదకీ నామక శ్రేణీబద్ధ మహామహస్సు. కనత్ కౌమోదకీ నామక శ్రేణీబద్ధ మహామహస్సు. పెలుచన్ శ్రీమంతమై శ్రీపతి. పెలుచన్ శ్రీమంతమై శ్రీపతి.
లక్ష్మీరాజ్యం గారు. వాసుదేవ మాస్టర్. నేను చెప్పట్లేదు, మీరు చదివేయండి. అలాగే మాస్టర్. ప్రాణాపాయ గదంబు దైత్యులకు దివ్య శ్రేణికి నిచ్చల స్థూణాకారము రక్షణము సుకవిస్తోమానికి ఆరోగ్యతత్రాణ స్వాదువు బ్రోచుగావుత గణ కౌమోదికి నామక శ్రేణీబద్ధ మహామహస్సు పెలుచున్ శ్రీమంతమై శ్రీపతి. కనత్ కౌమోదకి ఒకటి, తర్వాత పెలుచున్ కాదు, పెలుచన్ శ్రీమంతమై. అలాగే మాస్టర్, ఈ పుస్తకంలో చూ అని ఉంది మాస్టర్, సరి చేసుకుంటాను. కాదండి, పెలుచన్. కవిత గారు. వాసుదేవండి. ప్రాణాపాయ గదంబు దైత్యులకు దివ్య శ్రేణికి నిచ్చల స్థూణాకారము రక్షణము సుఖవిస్తోమాలిక ఆరోగ్యదత్రాణ స్వాదు బ్రోచుగావుత కనత్ కౌమోదకి నామక శ్రేణిబద్ధ మహామహస్తు పెలుచన్ శ్రీమంతమై శ్రీపతి. ఇంకొకసారి చూసుకోండి. ఓకే, తర్వాత చూసుకోవటం అంటే చదవండి. చదవమంటారు ఇప్పుడు కాదు. ప్రాణాపాయ గదంబు దైత్యులకు దివ్య శ్రేణికి స్థూణాకారము రక్షణము సుఖవిస్తోక మాలిక ఆరోగ్యదత్రాణ సుకవిస్తోమాళికి ఓకే సుఖవిస్తోమాలికి ఆరోగ్యదత్రాణ స్వాదు బ్రోచుగావుత కనత్ కౌమోదకి నామక శ్రేణిబద్ధ మహామహస్సు పెలుచన్ శ్రీమంతమై శ్రీపతి. ఇంకా కత్తి తీర్పుదాం. వంపుల సొంపులందు నెరవాడితనముల అంబకంబులన్ గుంపుల ముంపులందు కులుగుల్తులకించడి లక్ష్మి కన్బొమల్ పెంపులు గూర్చుకొన్నదయి పేర్చిన దైత్యుల హుంకరించును కంపిత నారితోడైన కార్ముకమిచ్చును రక్ష శ్రీపతి. అంతే, వీళ్ళు ఎక్కువ పెట్టారన్నమాట. ఎప్పుడు తీసారో తెలీదు, ఎప్పుడు ఎక్కువ పెట్టారో తెలీదు. అక్కడ మొదలు పెడితే శ్రీపతి దాకా ఒకటే. ఇది ఇది రేపు కాదు, గురువారం రోజు క్లాసులో చెప్తాను. రైట్, ఇక్కడ ఆగిపోదామా? వాసుదేవ గురువు గారు. అమ్మ, మీరు కూడా ఒక 5 నిమిషాల వాయిస్ క్లిప్ అనుగ్రహించండి. అంటే నా ఆడియో పెట్టేసేయండి. ఏం పెట్టాలి గురువు గారు? ఏదో ఒకటే, మీకు ఏది బాగా వస్తే అది. సరే, అర్పణలో కూడా పెట్టచ్చా మాస్టర్? పెట్టచ్చు. సరే, వాసుదేవ గురువు. వాసుదేవ మాస్టర్. లక్ష్మీనారాయణ వైజాగ్ లక్ష్మి గారు ఎవరో కనుక్కుంటాను. కనుక్కోలే, అసలు దొరకలేదు, ట్రేస్ అవ్వలేదు సార్. చిన్నముషాలు సొంతంగా చెప్పాను, అందరికి చెప్పాను, ఎవరు తెలియదు అంటారు. 3 లక్షలు ఉన్నారండి. అంటే మన డిస్పెన్సరీకి రారా ఆవిడ? లేదండి.
ఇందులోనే చేరారు. సర్లేండి. గ్రూప్ లో మెసేజ్ పెట్టేస్తాను, గ్రూప్ లో మెసేజ్ పెడితే అది తోచలేదమ్మా. గ్రూప్ లో మెసేజ్ పెడితే అంత పలుకుతారు మనం. వద్దులేండి, వద్దంటారా? రెస్ట్రిక్షన్ ఉంది. ఓకే ఓకే. చూద్దాం. తర్వాత వస్తున్నది మీరు మాత్రమే. నేను ఒకవేళ ఇవ్వండి కుదిరితే నేను 8:30 అప్పుడు పెట్టేయచ్చా క్లాస్? కొన్ని 9కి కానీ. మాకు పర్లేదు వెళ్ళాల్సి పర్వాలేదు, మాకు కూడా పర్వాలేదు గురువు. మాకు కుదురుతుంది, ఎప్పుడైనా పర్లేదు గురుగారు. మీరు అన్ని వంటలు అవి అన్ని పూర్తి చేసి పిల్లలు పెట్టేసి రెడీ అయిపోతే, అంటే కొంచెం వెనకబడిపోయామని. అమ్మా సరే, నేను మళ్ళీ మెసేజ్ పెడతాను. ప్రస్తుతానికి గురువారం అనుకోండి, టైమింగ్ మళ్ళీ మెసేజ్ పెడతాను. వాసుదేవ మాస్టర్. వాస్తవ